ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో ఆహార తనిఖీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. పలు హోటళ్లలో, షాపుల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలను అమ్ముతూ తనిఖీ అధికారులకు అడ్డంగా బుక్ అయ్యారు. అక్కడ ఆహార పదార్థాలు చూసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆశ్చర్యపోయారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో ఏదైనా ఆహార పదార్థం కొనాలంటే 1కి 10 సార్లు ఆలోచించి కొనాలి. కానీ ప్రయాణికులు ఎక్కడెక్కడి నుండో దూర ప్రాంతాలకు ప్రయాణిస్తూ ఆకలి తీర్చుకోవటానికి ఏదో ఒకటి తిందామనుకునే వాళ్లకు ఇక్కడ ఆహారం తింటే జరిగే మంచి కంటే దుష్ప్రభావాలు అన్నీ ఇన్ని కావు. ఆకలితో ఉన్న ప్రయాణికులు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉన్న పలు హోటళ్లలో, దుకాణాలలో ఆహారం, కూల్ డ్రింక్స్, జ్యూసులు తీసుకుంటుంటారు. కానీ అవి ఎంతవరకు నాణ్యమైనవి, వాటిని తీసుకోవటం ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందనేది సహజంగా ప్రయాణికులు ఆలోచించరు. ఆకలి తీర్చుకున్నామా లేదా అన్నది మాత్రమే ఆలోచిస్తారు. ఆర్టీసీ బస్టాండ్లోని దుకాణదారులు డబ్బే ప్రధాన ధ్యేయంగా ప్రయాణికుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేస్తున్నప్పుడు అత్యంత దుర్భరమైన పరిస్థితులు కనిపించాయి. వారం పాటు నిల్వ ఉంచిన చికెన్ లో హానికరమైన కలర్స్ వేసి వాటిని నూనెలో వేసి కళ్లకు కనువిందుగా కనిపించేట్లు ఆకర్షింపజేస్తూ ప్రజల ఆరోగ్యాలను గుల్ల చేస్తున్న వైనం కళ్లారా చూశారు. శుభ్రత లేకుండా ఉన్న పలు హోటళ్లను సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆయా హోటళ్లకు, దుకాణదారులకు నోటీసులు ఇచ్చారు. ఇది మొదటి హెచ్చరికగా గుర్తించి ఇకనైనా ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకోవద్దని, ప్రజలు కూడా ఏవి పడితే అవి తినకుండా జాగ్రత్తగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా ఆహార భద్రతాధికారి గరికపాటి ప్రభాకర్ తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు నరసింహులు, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ కృష్ణమోహన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఊతకోలు శ్రీనివాసరావు తదితరులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
ఈరోజు గౌరవనీయులు కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాలతో మార్చి 15వ తేదీన వరల్డ్ కన్జ్యూమర్స్ డే సందర్భంగా నైట్ చేయడం జరుగుతుంది. బస్టాండ్ ప్రాంతంలో ఉన్న హోటల్స్, మొత్తం హోటల్స్ కానీ, స్వీట్ షాప్ కానీ, బేకరీలు కానీ, ఏదైనా సరే, ఏ షాప్ అయినా సరే వాటిని తనిఖీలు చేస్తున్నాము. తనిఖీలు చేసి వాళ్ళు ఏమేమి నియమాలు పాటించాలి, హోటల్ ఎలా ఉండాలి, రంగులు వేయకూడదు అనేది తెలుసుకోవాలి. రంగులు వేసి ప్రజల ఆరోగ్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు పాడు చేయొద్దు. డ్రింక్ షాపుల్లో కూడా ఫుడ్స్ కూడా నాణ్యమైన ఫుడ్స్ అందించాలి. వీళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ వాడిపోయి ఉన్నాయి, ఎప్పుడో నిల్వ ఉన్న ఫుడ్స్ తో జ్యూస్ తయారు చేస్తున్నారు. ఐస్ కూడా క్వాలిటీ ఉండట్లేదు, ఎక్కడో ఐస్ తీసుకొచ్చి కలుపుతున్నారు. ఈ ఐస్ జ్యూస్ తాగడం వల్ల ప్రజలు ఆరోగ్యం బాగుపడద్దని చెప్పి మీ దగ్గర జ్యూస్ తాగుతున్నారు. కానీ నిజంగా అయితే మీ దగ్గర జ్యూస్ తాగితే ప్రజల ఆరోగ్యం పాడైపోద్ది. దానికి కారణం ఏంటంటే నాణ్యమైన ఫ్రూట్స్ లేవు, ఐస్ కూడా నాణ్యమైనది కాదు. అవి తీసుకొచ్చి ఐస్ వేసి ప్రజలకు ఇస్తున్నారు, అది చాలా ప్రమాదం. చికెన్ లో రంగులు వేస్తున్నారు, అది ప్రమాదం. రంగులు ఎక్స్ప్రెస్ వేయద్దు. హోటల్స్ లో శుభ్రత పాటించాలి, పరిశుభ్రత పాటించట్లేదు. మీరందరూ ప్రతి ఒక్కరు లైసెన్స్ తీసుకోవాలి. ఈ అవేర్నెస్ అనేది ఈ ఒంగోలు పట్టణంలో అన్ని హోటల్స్, అన్ని డ్రింక్ షాపులు అన్ని తనిఖీ చేస్తాము. ఫస్ట్ వార్నింగ్ కింద అవేర్నెస్ చేస్తున్నాం. మేము నోటీసులు ఇస్తున్నాము, లైసెన్స్ లేని వాళ్ళకి, శుభ్రత లేని నోటీసులు ఇస్తున్నాము. ఈసారి కనుక మేము వచ్చినప్పుడు ఇవన్నీ లేకపోతే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.